స్థానిక కాకినాడ రోడ్డులోని ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద ప్రతి సోమవారం జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అన్న క్యాంటీన్ కు ఈ వారం దాత జగ్గంపేట మండలం రామవరం గ్రామానికి చెందిన టీచర్గా, జిల్లా సత్యసాయి బాల వికాస్ గురువుగా అనేక సేవలు అందించిన స్వర్గీయ మండపాక అప్పారావు మాస్టర్ జ్ఞాపకార్థం వారి కుమారులు వీరేంద్ర, హరిబాబు ఆర్థిక సహాయంతో అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గంపేట మండల టీడీపీ అధ్యక్షులు జీను మణిబాబు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా ఎమ్మెల్యే నెహ్రూ, నవీన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ కు ఈ వారం మండపాక అప్పారావు మాస్టర్ జ్ఞాపకార్థం వారి కుమారులు వీరేంద్ర, హరిబాబు ఆర్థిక సహాయంతో ఈ 500 మందికి అన్నదానం నిర్వహించామని, తొందరలోనే గోకవరం రోడ్డులోని పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ వద్ద ప్రభుత్వ అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జీను మణిబాబు, ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు, దేవరపల్లి మోతి, రాయి సాయి, దొడ్డిపట్ల బుజ్జి, మండపాక శ్రీబాబు, మాదేపల్లి వెంకటరమణ, దాపర్తి సీతారామయ్య, వేములకొండ జోగారావు, పీలా మహేష్, దూరి గణేష్, నలమాటి ఆనంద్, కోడూరి రమేష్, తుమ్మల కిషోర్, పలివల యేసు, ముక్కాపాలు బాబు తదితరులు పాల్గొన్నారు. फोटो ఈ రోజున అన్నా క్యాంటీన్ చాలా 5 సంవత్సరాల నుంచి జ్యోతుల నెహ్రూ గారు, జ్యోతుల నవీన్ గారు ఆధ్వర్యంలో 4 మండలాల నాయకులు, కార్యకర్తలు తమ పేరున దాతల కింద ఇస్తూ 5 సంవత్సరాల నుంచి అఖండంగా దీన్ని నడిపిస్తున్నాం. అన్నా క్యాంటీన్ ప్రతి వారం కూడా 500 మంది ఇక్కడ భోజనం చేస్తారు సుమారుగా. ఈ రోజున తాత మండపాక అప్పారావు ఆయన కుమారులు వీరేంద్ర గారు ఈరోజు తాతగా ఇక్కడ ఉన్నారు. వీరబాబు గారిని, వీరేంద్ర గారు, హరిబాబు గారు. అదేవిధంగా ఇంకా కూడా 2-3 వారాల కొత్తగా అన్న క్యాంటీన్ ఓపెన్ అయ్యేదాకా కూడా దీన్ని కంటిన్యూ చేస్తాం. అది ఓపెన్ అయ్యాక అక్కడ జ్యోతుల నెహ్రూ గారి చేతుల మీదుగా ఓపెన్ అయ్యాక అక్కడి నుంచి మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం భోజనం కూడా ఖచ్చితంగా అక్కడ తక్కువ 5 రూపాయలకే దొరుకుతుంది, నాణ్యమైంది. మీరు అందరూ కూడా అది ఉపయోగించవలసిందిగా కోరుకుంటున్నాం.